హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఐరన్ బాక్స్ గురించి చెప్పబోతున్నాను. నేను యూజ్ చేసేది ఫిలిప్స్ బ్రాండ్ అండి, 2400 వాట్స్ది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్టీమ్ ఐరన్. వాటర్ కెపాసిటీ వచ్చేసి మ్యాక్సిమం 250 ml పడుతుంది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్, చూడండి నేను వాటర్ పోస్తున్నాను. 250 ml పడుతుంది, లైక్ ½ లీటర్ అంతే. మీకు అక్కడ చూపిస్తుంది వాటర్ ఎంత లిమిట్ వస్తుంది అనేసి. నేను ఇక్కడ వాటర్ పోసాను కదా, అది అక్కడ వరకు వచ్చాను చూడండి. ఇది వచ్చేసి 2 బటన్స్ ఉంటాయి. ఒకటేమో ఫ్రంట్ స్ప్లాష్, ఇంకొకటేమో డౌన్ నుండి స్టీమ్ వస్తుంది. ఇది వచ్చేసి స్టీమ్ వచ్చేసి 3 మెథడ్స్లో ఉంటుంది, లైక్ స్లో, మీడియం, హై. అండ్ ఇది వచ్చి హీట్ మెథడ్స్, ఫ్యాబ్రిక్ మెథడ్స్ది, లైక్ సింథటిక్, సిల్క్, కాటన్, లెనిన్, ఇలా 3 మోడ్స్లో ఉంటుంది. మీకు నార్మల్గా సిల్క్ లేదా నెట్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివి అయితే సింథటిక్ టు సిల్క్ చూసుకుంటూ పెట్టాలి హీట్. కాటన్ మోడ్లో వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ప్యూర్ కాటన్వి, మిక్స్డ్ కాటన్ అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్ స్ప్లాష్ అన్నట్టు. ఇక్కడ నేను పైన 2 బటన్స్ చూపించాను కదా, అందులో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ స్ప్లాష్ది, ఇది వచ్చేసి డౌన్ స్టీమ్ది. చూడండి స్టీమ్ ఎలా వస్తుందో. యాక్చువల్లీ ఈ స్టీమ్ ఐరన్ యూజ్ చేయడం ద్వారా మనకి చీరల మీద డైరెక్ట్ హీట్ పడకుండా ఉంటుంది. సో అందుకని బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా స్టీమ్ ఐరన్ యూజ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.